ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండి నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హోటల్ యజమానుల ఇంట్లో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పన్ను ఎగవేతకు సంబంధించి అదేవిధంగా ఒకవైపు అవకతవకలు ఉన్నాయంటూ ఇప్పటికే అధికారులు గుర్తించారు. అందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి షాగ్ హౌస్, పిస్తా హౌస్, అదేవిధంగా మెఫిల్ హోటల్లో ఇప్పటికే దాడులు నిర్వహిస్తున్నారు. యజమానుల ఇంట్లో కూడా సైతం దాడులు నిర్వహించి ఇప్పటికే పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి ఏవైతే బిల్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి చాలా వరకు హవాలా మనీ కావచ్చు, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణ నేపథ్యంలో ఇప్పటికే దాడులు నిర్వహిస్తున్న ట్యాక్స్ చెల్లింపులో చాలా వరకు వ్యత్యాసం ఉంటుందంటూ కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయానికి వాళ్ళు చెల్లించేటువంటి ట్యాక్స్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఇప్పటికే అధికారులు దాడులు నిర్వహించి మొత్తం 4 టీమ్స్ ఏర్పడ్డాయి. 4 టీమ్స్ ఏర్పడి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లో కావచ్చు, షాగ్ హౌస్ ప్రధానంగా, ఇటు పిస్తా హౌస్, అదేవిధంగా మెఫిల్ అన్ని దాంట్లో కూడా చేస్తున్నారు. ఇంకోవైపు రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ ఓనర్ అయినటువంటి మహమ్మద్ మజీద్, అదేవిధంగా మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహించి వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాంకు స్టేట్మెంట్లను కూడా అడిగి తెలుసుకుంటున్న బ్యాంకు స్టేట్మెంట్తో పాటు వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంది, వాళ్ళు చెల్లించేటువంటి ట్యాక్స్ ఎంత ఉన్నదని కూడా ప్రస్తుతం చూపిస్తున్నట్లు కూడా, ఎందుకంటే వీళ్ళకి చూపించేటువంటి ట్యాక్స్లో చాలా వరకు వ్యత్యాసం ఉన్నట్లు కూడా గుర్తించారు. ప్రతి ఏటా వీళ్ళు 100 కోట్ల వ్యాపారం చేశారు, అయినప్పటికీ సరిగా అటు పన్ను చెల్లించడం లేదంటూ కూడా ఇప్పటికే గుర్తించారు. దీంతో ఇంకోవైపు ఇటు పిస్తా హౌస్కి అటు దుబాయ్లోనూ అనేక బ్రాంచ్లు ఉన్నాయి. ఇంకోవైపు భారీగా పన్ను ఎగవేతటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటు ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండి ఏకకాలంలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బ్రాంచులతో పాటు అటు యాజమాన్యుల ఇంట్లో సైతం ప్రస్తుతం దాడులు నిర్వహిస్తున్నారు. దాడులు నిర్వహించి ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలు స్వాధీనం చేసుకుని వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, పన్ను ఎంత అని కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా వరకు కూడా పన్ను ఎగవేత చేసినట్టు గుర్తించారు. ఈ ఆరోపణ నేపథ్యం ప్రస్తుతం చేయడంతో ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ఒక అంశంగా మారింది. ఇంకా దాడులు అనేవి కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాడులు కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెరపర్సన్ గణేష్తో కలిసి శిల్ప, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.